కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్ళి వివరించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కోరారు. స్థానిక భారత్ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో పాలన, కూటమి ప్రభుత్వంలో పాలన వ్యత్యాసాలను ప్రజలకు ఇంటింటికి వెళ్ళి ప్రతి నాయకుడు, కార్యకర్త వివరించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ అవగాహన సదస్సులో పలువురు టీడీపీ నాయకులు మాట్లాడారు. ఒక 50 రూపాయలు నాకు అవసరం అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి నా యొక్క హాస్టల్లో సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ 2 నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయాన్ని ప్రజల దృష్టికి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 2 నెలల్లో ప్రభుత్వం ఏం సాధించిన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఏ వాగ్దానం అయితే చేశామో ఇంటి దగ్గరికి వెళ్ళి మార్కెట్ ఇచ్చి మన పథకాల గురించి వివరించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ప్రజలకు తెలియజెప్పి ఫోటోలు తీసుకొని ఆ ఫోటో మా ఇంటికి నమోదు చేస్తే టీడీపీ సీనియర్ నాయకులు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే ఒక అవగాహన కల్పించమని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్య ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు సూచన మేరకు ఈ అవగాహన సదస్సును మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 ఏళ్ల మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6 పథకాలు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఇవన్నీ కూడా ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ ఎంతవరకు నెరవేర్చగలిగినాం మనం అన్న విషయాన్ని ఒక ఘన విజయంగా మనం ప్రతి ఒక్క ఇంటికి కూడా గడప గడప డోర్ టు డోర్ క్యాంపెయిన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మనము 45 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్, ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జ్ ప్రతి రోజుకి కూడా 30 ఇళ్ళు, 30 హౌసెస్, ఒక వ్యక్తి 30 హౌసెస్ ఖచ్చితంగా ఉదయం 7:30 గంటలకు మొదలు పెడితే రాత్రి 9 వరకు, రాత్రి 9 వరకు మీరు ఏ టైంలో దొరికితే ఆ టైంలో వెళ్ళి ఎవరైతే కుటుంబ సభ్యులు మీరు కలుస్తారో, ఇప్పుడు ఒక ఏరియా ఎంచుకుంటాం, ఒక బూత్ ఎంచుకుంటాం, సో 1 or 2, ఒక 7, ఒక 8 ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జ్ 30 ఇళ్ళు తిరగాల్సి ఉంటుంది. అది రికార్డ్ అవుతుంది. అది మీరు టీడీపీ మయాల్లో మీరు అక్కడ నిల్చుకొని వాళ్ళతో ఒక ఫోటో తీసుకోవాలి. తర్వాత మనకు ఒక 5 అడుగుల డిస్టెన్స్లో ఉండి మనం ఫోటో తీయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక ఫోటో మాత్రమే తీయాల్సి ఉంటుంది. పర్ ఫ్యామిలీ 1 ఫోటో. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బూత్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ కార్యక్రమం 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. మీరు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినారు, పక్కింటికి వెళ్ళినారా, మన మీద ఒకటి సెట్ చేసి పెట్టారన్నమాట. 30 అడుగులు నచ్చినా అక్కడ తెలిసిపోతుంది, 20 అడుగులు నచ్చినా అక్కడ తెలిసిపోతుంది. అబద్ధాలు చెప్పడానికి కుదరదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు అబద్ధాలు చెప్పలేండి. అన్ని ఊళ్ళలో నుంచి
ఉంటాయి. ఏవైనా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటాయి సమస్యలు. ఏవైనా సమస్యలు ఉంటే పెద్ద దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడి నింపాలిగా ఏదైనా ఉంటే సెటిల్ చేసుకోండి. అంతవరకే తప్ప ప్రతి ఒక్కరు అడిగినామనుకోండి పార్టీ ఏమైపోతుంది చెప్పండి. 45 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికి మైటీడీ యాప్ ఉందా ఇంతకీ? బూత్ ఇన్ఛార్జెస్కి, క్లస్టర్ ఇన్ఛార్జెస్కి అందరికీ ఒకవేళ లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్. ఈ విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. అట్లాగే ఇందాక పుల్లయ్య సార్ చెప్పినట్టుగా రేపు లాస్ట్ డే సార్ కార్యక్రమానికి ఇంకెవరైనా చేసుకోకపోతే కూడా రేపు లాస్ట్ డే. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. చేసుకోకపోతే రేపు చేసుకోండి. లాస్ట్ డే రేపు. ప్రొద్దుటూరు ప్రజలు నిజంగా చాలా ప్రదేశాలు చూసినాను, సమస్యలు పరిష్కారం కావడం లేదు మేడం అంటున్నారు. కానీ మీ ప్రొద్దుటూరులో మీకు ఆ సమస్య లేదు. మీ పెద్దయిన బాగా పలుకుతాడు, అవునా కదా? అంతలేదు మా పెద్దయినా మీరు అంటారా? ఏమి అవునా కదా? అవును కదా? అందుకని చెప్పేసి మీరందరూ కూడా ఎంతో యాక్టివ్గా పనిచేయాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అయితేనేమి, గ్రామ పంచాయతీ అన్ని ఎలక్షన్స్లో కూడా మీరు విజయ పేరుని మోగించి ప్రొద్దుటూరుని మరొక్కసారి చూపించాలి. మీ తడక అంటే ఏంటో ప్రొద్దుటూరు నంబర్ 1 స్థాయిలో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాస్టర్ గారు 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మళ్ళీ మనం అందరం ప్రజలను ఒకసారి కలుసుకునే కోసం పార్టీ ఒక ప్రోగ్రాం పెట్టింది. ఎందుకంటే ఎన్నికల్లో మనం ఏమైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమైతే మనం ప్రజలకు చేస్తామని చెప్పినామో అవన్నీ తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అందించడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మళ్ళా మనం ప్రజల దగ్గరికి పోయి మరి ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాయని చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకున్నాం. భవిష్యత్తులో మీరందరూ మన మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ వస్తే మరొకసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని మనమందరూ కలిసికట్టుగా ఏ గ్రామానికి సంబంధించిన గ్రామంలో ప్రజల దగ్గరికి పోయి ఒకసారి మన యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, మనం ఈ యొక్క ఎన్నికలు చెప్పిన వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రొద్దుటూరుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు అవినీతికి ఆస్కారం ఉండదు. ఎక్కడ కూడా అవినీతి కానీ, దౌర్జన్యాలకు కానీ, దందాలు చేసేదానికి కానీ ఆస్కారం ఉండదు. అటువంటి పరిస్థితి మనం ప్రజలు కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని పోయి కలిసి మరొకసారి ఆశీర్వాదాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మీరు అందించాలని వాళ్ళందరినీ మనం కోరుకుంటూ చాలా కాలమైన మనం ఓట్లేసి కొంతమంది మన దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. రాని వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ గ్రామాలపై ఒకసారి కలిసి వారి మంచి చెడ్డలు, వాళ్ళకు ఉండబడిన సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మా ప్రజలు అడుగుతున్నారని ప్రభుత్వానికి చెప్పే విధంగా మనం కూడా ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడికి పోకుండా తెలియని పరిస్థితి, వాళ్ళ సమస్యలేమి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులేమి, వార్డులలో ఉండబడిన సమస్యలేమి, ఇవన్నీ కూడా తెలుసుకొని మనం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ యొక్క 27 నుంచి ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డుల్లోనూ మనమందరం మీరు ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళందరూ మా యొక్క పల్లెలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసికట్టుగా గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి మరొకసారి మనం వాళ్ళ ప్రజల దగ్గరికి పోయి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకునే దానికోసము ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చాం. ఇంకా మన ప్రజల అభిప్రాయాలు ఏమన్నా, ఇంకా ప్రజలకు ఇంకా కొంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండబడిన సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తెలుసుకొని మన ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా 27వ తారీఖు నుంచి రేపు మొన్నట్లో మేమందరం కూర్చొని ఏ పల్లెలకి ఎప్పుడు మరి పట్టణాలలో, గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో ఏ వార్డులో ఏ పొద్దు మనం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకునే దానికి నిర్ణయిస్తాం. కాబట్టి పొద్దుటూరు పట్టణంలో రోజుకు 2 వార్డులు, గ్రామీణ
వారాలలో ఒకటో వారం రోజులు అనేది మేము ఆలోచించి మీకు ఒక షెడ్యూల్ ప్రోగ్రామ్ అనేది అందరికీ తెలియజేస్తాం. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది. మరొకసారి మనం మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ గెలిచి తీరాలి. ఎందుకంటే ప్రజలకు ఏమడిగినా ఏది మనం చేసినామో చేసి చూపించినామో వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పటికే. కాబట్టి మన యొక్క ప్రజల దగ్గరికి పోయి ఈ కూటమి ప్రభుత్వం మేమందరం ఇన్ని రకాల మీకు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. మీరు గత ప్రభుత్వాన్ని చూసినారు, మా ప్రభుత్వాన్ని చూసినారు. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో గుంతలు పూడ్చలే, రోడ్లకు ఉండే గుంతలు పూడ్చలే. అట్లాంటి గుంతలను శాశ్వతమైన పర్మనెంట్గా రోడ్లు వేస్తున్నాం. మన మైదుపూర్ రోడ్డు కానీ, పొరపాటు రోడ్డు కానీ, ఎర్రగుంట రోడ్డు కానీ, లేదా పొట్టిపాటు చిన్నచెట్టుపల్లి రోడ్డు కానీ, గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్డు కానీ, పట్టణాల్లో 15 కోట్ల రూపాయలు, మనం మున్సిపాలిటీలో 20 కోట్ల రూపాయలు పనులకు టెండర్లు తెచ్చినాం. టెండర్లు కూడా మొన్న ఓపెన్ చేయడం జరిగింది. ఒక 3-4 నెలల కాలంలో మనం అన్ని మనం పట్టణాలలో కూడా మనం కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ యొక్క మన ప్రోగ్రాం అందరము విజయవంతంగా మనం పూర్తి చేసి ప్రజల దగ్గరికి ప్రజలు మన్ననలు పొందాలనేది మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా చేయాలా. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి పోలికలు ఎక్కడ లేవు. గత ప్రభుత్వంలో చాలామంది అన్యాయంగా దోచుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, అక్రమంగా భూములు సంపాదించుకున్నారు, 100 కోట్ల రూపాయలు సంపాదించుకునేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం పొద్దుటూరులో మేము ఉన్నంత వరకు ఎక్కడ దౌర్జన్యానికి కానీ అన్యాయకాంతానికి కానీ ఎక్కడ ఆస్కారం ఉండదని తెలియజేస్తున్నాను. నిరంతరం మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజాప్రతినిధి కావాలా. ఎక్కడో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అన్నపోయి హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకోవడం కానీ ఇక్కడ ఉండకుండా పోయడం కానీ అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు పిలిచినా మాట్లాడే వాళ్ళు ఉండాలా, మీకు అందుబాటులో ఉండాలా, మీ సమస్యలు వినేవాళ్ళు ఉండాలా. దాని గురించి మనం భవిష్యత్తులో ఈ పొద్దుటూరులో ఇటువంటి పరిస్థితిని శాశ్వతంగా కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఒకటి సొంతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఆయన సొంత పార్టీ. ఇది కూటమి ప్రభుత్వం 3-4 బీజేపీ, తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన పార్టీ. ఇది ఒక్కరి పార్టీ కాదు, ఒకరి చేతుల్లో ఉండే పార్టీ కాదు. మన గతంలో వైఎస్ఆర్సీపీ మాత్రం ఒక్కడే లీడరు. ఇక్కడ ఒక్కరు కాదు లీడర్లు, అందరికీ భాగస్వామ్యం ఉంది ఈ పార్టీలో. కాబట్టి మనం అందరం కూడా మీరు భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు తీసుకొని పోయి ఇంకా గ్రామాలు అభివృద్ధి చెందాలా. అభివృద్ధి చెందడానికి మీ యొక్క గ్రామాలకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలనేది మీ సలహాలు ఇస్తే అవన్నీ కూడా బుక్కు రాసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా మనం అభివృద్ధి కార్యక్రమం పోదామని మీకు అందరికీ సమయంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడాలన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను పర్సనల్గా మాట్లాడతాను. మీ యొక్క సమస్యలకు పరిష్కారం వెంటనే ప్రయత్నం చేసే దాన్ని సకలించే పరిస్థితి మనం కల్పిస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో మేమందరం ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ ఉండబడినప్పుడు పార్టీలలో ఉంటామంటే ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉండదు. నిరంతరం నిజాయితీగా పని చేస్తాం. మీకు నిరంతరం అందుబాటులో ఉంటుంది ఈ పార్టీ. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సెలవు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నన్ను 6వసారి అయినప్పటికీ కూడా కాబట్టి మీరు నిరంతరము నా మీద మీ అభిమానము 40 సంవత్సరాల నుంచి ఉండబడిన అభిమానం ఈరోజు కూడా నిరంతరం తగ్గిపోకుండా నన్ను ప్రేమాభిమానాలతో మీరు చూస్తున్నది అందరికీ ఏం చేస్తే మా రుణం తీరిపోతుందని పరిస్థితి ఉంది కాబట్టి